ఇంతకుముందు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారి టైంలో కామెడీకి ఒక సెపరేట్ రాజబాబు గారు, ర్యాలింగ్ గారు, రమణారెడ్డి గారు అలా ఉండేది. అలాగే బ్రహ్మానందం గారి టైంలో కూడా ఒక సెపరేట్ ట్రాక్ ఇది ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే హీరోసే కామెడీ చేసుకుంటూ ఆ హీరోయిజం ప్లస్ కామెడీ రెండు అప్పుడు వాళ్ళు చేయగలరు, కానీ కమెడియన్స్కి కొంచెం అవకాశం ఇచ్చేవారు. ఇప్పుడు హీరోసే కామెడీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కాబట్టి అది చూసి ఆడియన్స్ లవబుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు చిరంజీవి గారు బ్రహ్మాండంగా చేస్తారు కామెడీ, అలాగే మన ఎన్టీఆర్ గారు బాగా చేస్తాడు, పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తారు. ఆ కామెడీ ఏంటంటే ఆటోమేటిక్గా ఆ కామెడీ చేసుకుంటూ వెళ్ళిపోవటం వల్ల హీరోయిజం ఉన్నప్పుడు హీరోయిజం, లేనప్పుడు కామెడీ అలా చేసుకుంటూ వెళ్ళటం వల్ల హీరోస్ అందరిలోనూ ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా కామెడీ చేయాలి అని ఒక టైమింగ్, కామెడీ టైమింగ్ కావాలి అని ఇప్పుడు నాని ఉన్నాడు, ఆయన వెరీ గుడ్ టైమింగ్. మన రాజ్తరుణ్ ఉన్నాడు, వెరీ గుడ్ టైమింగ్. హీరోయిజమే కాదు, ఫైట్లే కాదు, కామెడీ టైమింగ్ కూడా హీరోస్ కావాలి ఈ రోజుల్లో, కన్ఫర్మ్ అది. అమ్మ ఇప్పుడు జనరల్గా ప్రతి ఓడికి చిరంజీవి గారిని డైరెక్ట్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలి, లేకపోతే ఎన్టీఆర్ గారితో సినిమా చేయాలి ఉంటుంది. బట్ అది కలిసి రావాలి. ఇప్పుడు నేను చెప్పిన అందరికీ నా దగ్గర సబ్జెక్టులు ఉన్నాయి, వీళ్ళు కలవాలి, సబ్జెక్ట్ చెప్పాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. జరుగుతున్నాయి ప్రయత్నాలు. అది ఎప్పటికీ మెటీరియలైజ్ అవుద్దో అనేది ఇంకా మన చేతుల్లో లేదు. అది అమ్మ జనరల్గా అంటే ఎవరి గురించి కాదు, సినిమా ఇండస్ట్రీ సక్సెస్ అమ్మ.